వేడి రైస్లోకి దొండకాయ పచ్చడి వేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది, తినాలి తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. టుడే రెసిపీ దొండకాయ పచ్చడి. దీనికోసం 1/2 kg దొండకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 15 వేసుకోవాలండి. మన కారం తగినంత, ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. కొంచెం చింతపండు అండి, ఒక ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు వేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం కరివేపాకు అండి, 2 నిమ్మలు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ దొండకాయ పచ్చడి ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఎండుమిర్చి వేపుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసి అది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి ఆయిల్లో వేసి వేపుకోవాలి. పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చండి, ఫుల్ సీజన్ని బట్టి మేము ఎండుమిర్చి తీసుకున్నాము. ఓకే అండి, వేగాయి, పక్కకు తీసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి, అదే ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దొండకాయలు వేపాలండి. మూత పెట్టేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత 5 minutes పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. చింతపండు వెల్లిపాయలు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ వేసి మంచి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes వేపాలండి. కావలసిన ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఒకసారి మగ్గనివ్వాలండి. 5 minutes తర్వాత ఒకసారి తీసుకొని మళ్ళీ మంచిగా మగ్గిందా లేదా చూసుకొని ఇలా నీట్గా క్లీన్ మగ్గేంత వరకు చూసుకోవాలండి. వాటర్ లేకుండా మంచిగా డ్రై అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes మొత్తం వేడంతా పోయేంత వరకు మూత తీసి పెట్టాలండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటు. ముందు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మిర్చిలో. తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి.
దొండకాయలు వేసిన తర్వాత స్మూత్గా కాకుండా కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం దొండకాయలు. ఈ విధంగా దొండకాయలను కూడా మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత. నెక్స్ట్ మన ఇష్టం, ఇది తాలింపు వేసుకోవచ్చు, లేదంటే కొంతమంది అలా కూడా తింటారు. మేము తాలింపు వేస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు తాలింపు కోసం ప్రిపరేషన్ అండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆయిల్ వేసాను, హీట్ అయిన తర్వాత ఇవన్నీ మేము మళ్ళీ మిర్చి కొంచెం, ఎల్లిపాయలు కొంచెం, కరివేపాకు కొంచెం, జీలకర్ర, ఆవాలు తీసుకున్నామండి. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలపాలండి. మిర్చి, వెల్లిపాయలు, కరివేపాకు వేగేంత వరకు పోపు వేసుకోవాలి. ఓకే అండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి దొండకాయ గ్రైండ్ చేసిన ఆ చట్నీలో వేయాలండి. ఇప్పుడు ఆ చట్నీలో పోపు వేసుకోవాలండి. అంతే, దొండకాయ రెసిపీ రెడీ. టేస్టీ దొండకాయ పచ్చడి అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి పోపుని. టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తినండి, మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.